ఓవైపు దేశం మొత్తం యుద్ధ మేఘాలు కమ్మేస్తుంటే మరోవైపు రేవంత్ సర్కార్ మాత్రం అందాల పోటీల నిర్వహణలో బిజీగా ఉంది. ఇవాళ పోటీల ప్రారంభ వేడుక షెడ్యూల్ విడుదల చేసింది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో పోటీలను వాయిదా వేయాలని ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇవేవి పట్టించుకొని రేవంత్ సర్కారు మాత్రం షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తామని మొండి పట్టుదలకు పోతోంది. అటు ఐపీఎల్ లాంటి పోటీలనే వాయిదా వేయగా లేనిది అందాల పోటీలను ఎందుకు నిర్వహిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఓవైపు దేశం మొత్తం యుద్ధ మేఘాలు కమ్మేస్తుంటే మరోవైపు రేవంత్ సర్కార్ మాత్రం అందాల పోటీల నిర్వహణలో బిజీగా ఉంది. ఇవాళ పోటీల ప్రారంభ వేడుక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. ఇవాళ హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం కానుంది. ప్రారంభ వేదిక షెడ్యూల్ విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాకపోతే దేశవ్యాప్తంగా ఇవాళ దేశ సరిహద్దుల్లో భారత్ వర్సెస్ పాక్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దేశమంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఈవెంట్ ను వాయిదా వేయాలని అనేక రాజకీయ పక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత చాలా సీరియస్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఈవెంట్స్ నిర్వహించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇవాళ దేశం మీద దాడి జరపడానికి పక్కన ఉన్నటువంటి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కుటిల యత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనుకున్నటువంటి ఈ ఈవెంట్ ను వెంటనే షెడ్యూల్ ని కొంత పోస్ట్ పోన్ చేసుకోవాలి, అవసరమైతే వాయిదా వేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే ఐపీఎల్ లాంటి సంబంధించినటువంటి అన్ని మ్యాచ్లను కూడా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయానికి అనుగుణంగా బీసీసీఐ కూడా సపోర్ట్ గా ఉంటూ మధ్యలోనే ఐపీఎల్ మ్యాచెస్ ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఈవెంట్ ను కూడా రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయో భవిష్యత్తులో రానున్న వారం రోజుల్లో దేశం మొత్తం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండబోతోంది. మొత్తం యుద్ధం గనక తప్పదు అనేటువంటిది సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. బార్డర్ లో ఉన్నటువంటి సైనికులు కన్ను రెప్ప మూయకుండా కాపలా కాస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సైతం ఆపివేసి సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్ళాయి. ఆ కూంబింగ్ ఆపరేషన్ ఆపివేసి యుద్ధం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకు మొండిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఎవరు చెప్పినా వినకుండా కనీసం పట్టించుకోకుండా వాయిదా వేయకుండా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుందో అర్థం కావటం లేదు అనేటువంటిది మాత్రం చాలా సీరియస్ గా రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ గా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పోటీలను కొంత వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా చాలా రకాల అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ గుర్తుంచుకోవాలి. ఎంత రెడీగా ఉన్నాం మేము అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్తున్నప్పటికీ దేశంలో ఒక క్లిష్ట పరిస్థితి. ఇవాళ జాతి సమర్థతకు జాతి సార్వభౌమత్వానికి ఒక అండగా నిలబడాల్సినటువంటి అవసరం వచ్చింది. మొత్తం దేశం మొత్తాన్ని కూడా తలెత్తుకునేలా చేసే సందర్భం కాబట్టి దేశం లోపల ఉన్న వాళ్ళైనా, దేశం బయట ఉన్న వాళ్ళైనా, దేశం బార్డర్ లో ఉన్న వాళ్ళైనా ఇవాళ దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సినటువంటి నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సందర్భం. ఇవాళ అవసరమైతే
మన బెటాలియన్లలో ఉన్నటువంటి పోలీసులను సైతం అక్కడికి పంపించాల్సిన సందర్భం వస్తే అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది నిర్వహించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్తుంది. ఇప్పటికైనా ఇవాళ ప్రారంభం అయ్యేటువంటి మిస్ వరల్డ్ పోటీలను వెంటనే వాయిదా వేసుకోవాలనేటువంటి మాత్రం చాలా క్లియర్ గా డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన రెస్పాండ్ అవుతుందా కాదా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి అనౌన్స్మెంట్ రావడం లేదు, వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను వాయిదా వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మాత్రం చాలా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ మరి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా అనేటువంటిది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.